హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 120వ కీర్తన 1వ వచనం అన్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను. నాకు శ్రమ వచ్చింది, నాకు కష్టం కలిగింది, నాకు బాధ కలిగింది, నా చుట్టూ ఉన్నవారు నన్ను అవమానపరుస్తున్నారు. నా బంధువులు, నా స్నేహితులు, నా రక్త సంబంధులు, సంఘస్థులు, సేవకులు అందరూ నన్ను బాధ పెడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక ప్రభుని అడుగుతున్నాను. దేవా, ఈ శ్రమల నుండి విడిపించండి. శ్రమలలో నేను నీకు తోడుంటిని, మొర పెట్టగా నీ మొర వింటేనే. ఆయన మొర వినేవాడు, ఆయన ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడు, ప్రతిఫలం ఇచ్చేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు 125వ కీర్తన 2వ వచనంలో, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా ఇది మొదలుకొని నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ఉంటాను, నువ్వు భయపడొద్దు అంటున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. అలాగే 134వ కీర్తన 2వ వచనంలో అన్నాడు, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి ప్రార్థన చేయండి, అపవాదికి మంట పుడితే దేవుడు నీ కుటుంబాన్ని దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్.